Now we will talk about instead of. Okay, instead of triggers. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ మీన్స్ ఆ పదంలోనే ఉంది, ఆ వర్డ్లోనే ఉంది ఇన్స్టెడ్. ఇప్పుడు మనం జనరల్గా ఇంగ్లీష్లో ఏం మాట్లాడతాం? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దిస్ షోరూమ్ వి విల్ గో టు అదర్ షోరూమ్. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దిస్ బ్రాండ్ వి విల్ బై అదర్ బ్రాండ్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు దిస్ మూవీ వి విల్ గో టు అదర్ మూవీ, రైట్? ఇన్స్టెడ్ అంటే ఏంటి? ఇది కాకుండా. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అంటాం కదా, ఇది కాకుండా అది, అది కాకుండా ఇది అనే సందర్భాల్లో. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్ అంటే మీరు ఏదైతే యాక్షన్ చేయాలనుకుంటున్నారో దాన్ని జరగనివ్వకపోవడమే దాని ఉద్దేశం. ఇట్ విల్ ప్రివెంట్ డూయింగ్ దట్. ఓకే, మీరు చేసే దాని నుంచి దాన్ని కాపాడుతుంది. ఏది? అది ఇన్సర్ట్ అవ్వనివ్వండి, అప్డేట్ అవ్వనివ్వండి, డిలీట్ అవ్వనివ్వండి, ఏ యాక్షన్ మీరు చేయాలన్నా దాన్ని ప్రివెంట్ చేస్తుంది, ఆ టేబుల్ నుంచి కాపాడుతుంది. ఇప్పుడు లెటెస్ట్ మీరు కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు, ఏదో ప్రొడక్షన్ టేబుల్లో ఏదో చూశారు మీరు. ఓకే, ఏదో పొరపాటున అది ఇన్సర్టో డిలీటో అప్డేటో ఏదో చేశారు. ఏం జరుగుతుంది? మొత్తం బిజినెస్ అంతా ఫైర్ అయిపోతుంది. బికాజ్ డేటా అనేది, ఇప్పుడు లెట్స్ సే మీరే ఉన్నారు కస్టమర్స్, యు ఆర్ కస్టమర్ టు ద బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్ ఉన్నారు మీరు. ఓకే, మీరు ఏం చేస్తారు? మీ అకౌంట్లో ఒక 2 లక్షలు 3 లక్షలు బ్యాలెన్స్ ఉండాలి. సో మీరు ఫోన్పే ఓపెన్ చేసి చెక్ చేసుకున్నారు ఈరోజు. ఓకే ఫైన్, 3 lakhs బ్యాలెన్స్ చూపిస్తుంది. ఎవడో కొత్తవాడు వచ్చాడు, డేటాబేస్ ఇంజనీర్ వచ్చాడు, వాడు ఏం చేశాడు? పొరపాటున సంధ్య బ్యాలెన్స్ అనేది జీరో చేశాడు, అప్డేట్ చేశాడు పొరపాటున. తెలియదు వాడికి, వాంటెడ్గా ఎవరు చేయరు, బట్ అన్ఫార్చునేట్గా బై మిస్టేక్ వాడు చేయాల్సి వచ్చింది. సో బై మిస్టేక్ వాడు ఏం చేశాడు? 3 lakhs ఉన్న శాలరీని జీరో అప్డేట్ చేశాడు. ఇప్పుడు సంధ్య 11 o'clock బ్యాలెన్స్ చెక్ చేసుకొని అది జీరో కనపడితే ఏంటి పరిస్థితి? ఓ పెద్ద కత్తి తీసుకొని వెళ్ళిపోతుంది బ్యాంకుకి, ఎటు పోయినారా నా 3 లక్షల డబ్బులని. అవునా కదా? సో ఇలాంటి ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రిగ్గర్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడైనా ఇన్సర్ట్ కానీ, డిలీట్ కానీ, అప్డేట్ కానీ. లెట్ అస్ సీ దట్. లెట్ అస్ క్రియేట్ వన్ టేబుల్. నిన్న క్రియేట్ చేసిన టేబుల్ ఉండాలి. యా, విల్ టేక్ దిస్ టేబుల్. ఓకే, సో టుడే 19/07/25 I will create this. Okay, so this table I will try to create instead of insert. Okay, first ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్. ఇది ఏం చేస్తుంది? మీరు ఏదైనా ఒక రికార్డ్ టేబుల్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటే అది మిమ్మల్ని అలౌ చెయ్యదు. అది మీరు చేసే ఇన్సర్ట్ ఆపరేషన్ని ఫెయిల్ చేస్తుంది. లెట్స్ సీ దట్. చెప్పండి యామిని, కెన్ యూ టెల్ మీ ద సింటాక్స్ ఫర్ ట్రిగ్గర్? Okay, let me go ahead. Create trigger name. Let us say instead of insert ఇదే ఇస్తాను. instead of insert trigger. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ ట్రిగ్గర్. ఇక్కడ ఆన్ దిస్ టేబుల్, ఈ టేబుల్ క్రియేట్ అయిందా? ఓకే, క్రియేట్ అయింది. సో ఆన్ దిస్ టేబుల్, all right, on this table what is the trigger? This is instead of trigger. This is instead of trigger. Sorry, instead of insert. Then as begin is common. ఇప్పుడు ఇక్కడ మీరు ఏం రాయాలి? ఇన్సర్షన్ ఈజ్ నాట్, యు ఆర్ నాట్ అలౌడ్ టు, అంటే ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ త్రో చేయాలి. కాబట్టి మీరు ఇవ్వచ్చు ఆ డిఫాల్ట్ ప్రింట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు ఏదైనా ఇవ్వచ్చు మీరు. ఇన్సర్ట్ ద డేటా into this table or you do not have permissions or you do not have permission. So this is the message you want to show when someone try to
insert the data. Okay, so you can print any message you can give. Let me create this trigger. Okay, instead of insert trigger. Okay, done. Now what I will do, I will try to okay, I will try to insert some data into this table now. Insert into the table values. What are the values there? Employee ID, name and salary. Employee ID is going to be 1, name is going to be Narendra. Okay, and the salary is going to be 1 lakh. Let me execute this. చూడండి ఏమంటుంది? You are not allowed to insert the data into this table or you do not have permissions. ఓకే, అన్నది ఒక ఎక్సెప్షన్ లాగా రావాలి కదా. ఏదన్నా స్టేట్ ఇప్పుడు మీరు ఎక్సెప్షన్ మెసేజ్ త్రో చేయాలన్నారు కదా, అంటే రెడ్ కలర్ లో రావాల్సిన అవసరం లేదు. సి రెడ్ కలర్ ఎప్పుడు వస్తుంది? అది డేటాబేస్ అంటే మీరు రాసే క్వైరీలు ఏదన్నా తప్పు ఉంటే అది బై డిఫాల్ట్ గా చూపిస్తుంది. బట్ ఇక్కడ మీరు ఏం చేశారు? ఒక ట్రిగ్గర్ రాసి ఒక డిఫాల్ట్ మెసేజ్ డిస్ప్లే చేయమన్నారు. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్. సి 1 రో ఎఫెక్టెడ్ అని ఎందుకు వచ్చింది? యూ ట్రై టు ఇన్సర్ట్ 1 రో కాబట్టి జస్ట్ అలా చూపించింది అంతే. డేటా ఈజ్ నాట్ ఇన్సర్టెడ్. గెటింగ్ మై పాయింట్? సో మీరు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా ఇట్ విల్ షో ద సేమ్ మెసేజ్. యు ఆర్ నాట్ అలౌడ్ టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ దిస్ టేబుల్ ఆర్ యూ డు నాట్ హ్యావ్ పర్మిషన్. క్లియరా? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్ అంటే మీరు ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు చేయకుండా అది మిమ్మల్ని ప్రివెంట్ చేస్తుంది, అది మిమ్మల్ని ఆపేస్తుంది. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, ఏదైనా ప్రొడక్షన్ టేబుల్లో మీకు నచ్చిన డేటా ఇన్సర్ట్ చేశారనుకోండి, అంతా తేడా కొట్టేస్తుంది. సో కాబట్టి ఎవరికి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి, ఎవరికి ఎంతవరకు పర్మిషన్స్ ఇవ్వాలి అనేది, సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ యువర్ రోల్, the project team will decide. So any doubt? మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు ఖచ్చితంగా ఇది. రేపు పొద్దున రియల్ టైం ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా డేటాబేస్ యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయలేరు, ఏదైనా టేబుల్ని యాక్సెస్ చేయాలంటే యాక్సెస్ చేయలేరు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని కొడితే రాదు. ఎందుకు రాదు అంటే వాళ్ళు మీకు యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేస్తారు. ఓకే, అప్పుడు మీరు మేనేజర్కి చెప్పడము, సీక్వెల్ అడ్మిన్ టీమ్ ఉంటారు, ఓకే, మన డిబిఏ ఉంటారు, ఎస్క్యూఎల్ డెవలపర్ ఉంటారు, ఎస్క్యూఎల్ డిబిఏ ఉంటారు. డెవలపర్ ఏం చేస్తాడు? డెవలప్ చేస్తాడు కోడ్ని. డిబిఏ వాడు ఏం చేస్తాడు? మీరు డెవలప్ చేసిన కోడ్ని వాడు ఎగ్జిక్యూట్ చేయడము, లేదంటే ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేయడము, లేదా యూజర్స్కి యాక్సెస్లు ఇవ్వడము, పర్మిషన్స్ ఇవ్వడము, మీకున్న పర్మిషన్స్ ఎవరికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి యూజర్ ఐడీస్ క్రియేట్ చేయడము, పాస్వర్డ్స్ క్రియేట్ చేయడం, ఇదంతా డిబిఏ వాళ్ళు చేస్తారు. ఓకే, ఎనీ డౌట్ ఆన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్? డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి. అంటే వాళ్ళు ట్రిగ్గర్స్ యూజ్ చేస్తే రిస్ట్రిక్ట్ చేస్తారంటున్నారు. ట్రిగ్గర్స్ యూజ్ చేసి రిస్ట్రిక్ట్ చేస్తారని నేను చెప్పను. బట్ జనరల్గా ఏంటంటే ఒక ఎంప్లాయీ, ఒక యూజర్ ఉన్నాడు అనుకోండి, అసలు ఆ యూజర్కి ఆ కంప్లీట్ డేటాబేస్ యాక్సెస్ ఇవ్వరు. ఓకే, మీకు పర్మిషన్స్ వాళ్ళు గ్రాంట్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ఇట్. సో ట్రిగ్గర్ అనేది ఏంటి బేసిక్గా అంటే, యాజ్ అ డేటాబేస్ డెవలపర్గా మీరు ఏదైనా ఏమంటారు దాన్ని లాక్ చేయడానికి, మీరు ఏదైనా ఇన్సర్ట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ జరిగినప్పుడు అదంతా ఆడిట్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు క్రియేట్ చేస్తారు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ అన్ని చేస్తారని కాదు, బట్ అవసరమైనప్పుడు చేస్తారు. అది మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు చెప్తారు, కెన్ యూ క్రియేట్ ట్రిగ్గర్ ఆన్ దిస్ టేబుల్ ఆన్ దిస్ పర్టికులర్ అని చెప్పినప్పుడు మనం చేయాలి అంతే. అంతకుమించి ప్రతిదానికి ప్రతిసారి ట్రిగ్గర్స్ క్రియేట్ చేస్తారని కాదు, జనరల్గా చెప్తున్నాను కేస్ స్టడీ. సార్ పర్మిషన్స్ గ్రాంట్ అండ్ రివోక్ యూజ్ చేసుకున్న పర్మిషన్స్ ఇస్తారా? అది వేరు. గ్రాంట్ రివోక్ ఈజ్ డిఫరెంట్. ఎస్, అదే గ్రాంట్ రివోక్, అదే డిబిఏ వాళ్ళు చేస్తారు మీకు అది. ఓకే, ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సర్ట్? నౌ we will move on to instead of update.
ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ చేయాలి అంటే నాకు ముందు దాంట్లో ఏదో ఒక డేటా ఉండాలి కదా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐ వాంట్ టు సెండ్ ద డేటా. హౌ కెన్ ఐ సెండ్ ఇట్? చెప్పు రసూల్. సార్ ఇప్పుడు నేను డేటాని సెండ్ చేయాలంటే నేను ఏం చేయాలి? డాటా సెండ్ చేయాలంటే సార్ ఇప్పుడు డేటా వెళ్లకుండా నేను లాక్ వేసేసాను. లాక్ తీయాలంటే ఈ ట్రిగ్గర్ని డిలీట్ చేయాలి అంతే, వేరే ఆప్షన్ లేదు. డిలీట్ సార్ డిలీట్ డ్రాప్, డిలీట్ కాదు, డ్రాప్ ట్రిగ్గర్ నేమ్. టేబుల్ నేమ్ మళ్ళీ drop టేబుల్ table నేమ్ name. ఎందుకయ్యా? అదే సార్ ట్రిగ్గర్ని కదా నువ్వు డిలీట్ చేస్తున్నావు. ఎస్ సార్ Okay, next we'll go to, okay, first we'll update the data, insert the data. So we have the data in the table. Okay, now we will do it instead of update. Update. Done. అప్డేట్ చేస్తున్నా చూడండి. డేటాని క్రియేట్ చేశాను, ఇన్స్టెడ్ ఆఫ్ అప్డేట్ ట్రిగ్గర్ క్రియేట్ చేశాను. నౌ ఐ వాంట్ టు అప్డేట్ టేబుల్ set. What is the column name? Name is equal to ready, where empid is equal to 101. See, you're not allowed to update the data in this table. Okay, you're not allowed to update the data, so you cannot update the data. Same way, you cannot delete the data. Got it? Now we will try to delete this data from this table. Delete from where? So you are not allowed to delete. That's it. Instead of insert, instead of delete, instead of update. So any questions on triggers? So basically, we can't delete, edit, or add column to it, right? In triggers. ఏదమ్మా మళ్ళీ అడగండి. We can't delete, we can't edit the column, or cannot add the column to it, right? See, add column. See, these are the instead of triggers is to delete, update, insert. డేటాని డిలీట్ చేయాలన్నా, ఇన్సర్ట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, ఇట్ విల్ స్టాప్ యూ. ఇట్ విల్ నాట్ అలౌ టు డూ దట్. దీని కాన్సెప్ట్. ఇప్పుడు మీరు అనేది ఏంటి? ట్రిగ్గర్ ఉంటే మనం ఏదైనా కాలమ్స్ యాడ్ చేయొచ్చా, డ్రాప్ చేయొచ్చా అని అడుగుతున్నారు, అంతేనా? విల్ సీ దట్. ఏంటి చెప్పండి. ఒక టేబుల్కు కొత్త కాలం యాడ్ చేయాలి, ఏం చేయాలి నేను? ఆల్టర్ టేబుల్ కాలం టేబుల్ నేమ్ యాడ్ కాలమ్ ఏదమ్మా? యాడ్ కాలమ్ యాడ్ కాలమ్ నేమ్. ఓకే. డేటా టైప్ ట్రాకర్. Let's see. ఓకే అయిందా? సో ట్రిగ్గర్స్ కి దానికి సంబంధం లేదు.
కేవలం ట్రిగ్గర్స్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాము? కేవలం డేటాతో మాత్రమే పని. గెటింగ్ మై పాయింట్? అది. ఎనీ డౌట్? We are done with the triggers. So we are left with only two topics: transactions, stored procedures. So we will complete it next week. So any questions so far?